అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అద్దంకి రూరల్ సిఐడి మల్లికార్జునరావు సూచించారు. వినాయక ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవ మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేయడం కోసం సింగిల్ విండో క్లియరెన్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గతంలో వినాయక మండపాల ఏర్పాటుకు అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, పోలీసు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి వచ్చేదని, ఇందుకోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, తాజాగా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తామన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అద్దంకి రూరల్ సిఐడి మల్లికార్జునరావు హెచ్చరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే ఈ గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఏర్పాటు చేసే క్రమంలో అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముందుగా విగ్రహం పెట్టేదానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అట్లాగే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనే పూర్తి సమాచారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలి. అట్లాగే ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అశ్లీలతకు తావివ్వకుండా జాగ్రత్తగా, సంతోషకరంగా ఆ యొక్క భగవంతుడి యొక్క ఊరేగింపు సక్రమంగా జరుపుకొని నిమజ్జనం చేసుకోవాలా. నిమజ్జనం ఎక్కడ చేస్తారనేది మాకు ముందుగానే చెప్పాలి. అక్కడ మేము నిమజ్జనం దగ్గర మేము తగు ఏర్పాట్లు జాగ్రత్త చూసుకుంటాము. ఎలాంటి పిల్లలు కానీ చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం పొజిషన్లో మేము అలౌ చేయము. అట్లాగే మీరు కూడా చిన్నపిల్లల్ని ఊరేగింపులో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని. అదేవిధంగా ఏమైనా ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా డిపార్ట్మెంట్కి సహకరించండి. అట్లాగే ఏదైనా డిపార్ట్మెంటు తప్పనిసరిగా అనుమతి అనేది ఉండాలి. అలాగే గణేష్ మండపంలో కూడా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో ప్రతిరోజు ఒకళ్ళు అక్కడ నైట్ హాల్ట్ చేసేటట్టు ఉండాలి. అట్లాగే ఏదన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్కి డిపార్ట్మెంట్కి తెలియజేస్తే మేము ఇమీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా గణేష్ చతుర్దశిని విజయవంతంగా, సంతోషకరంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాము. అందరూ కూడా డిపార్ట్మెంట్కి సహకరిస్తారని, అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా కూడా ఈ గణేష్ నిమజ్జనానికి కానీ అట్లాగే ఊరేగింపులు కానీ పూర్తిగా సహకరిస్తాము. తగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువలన పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి ఈ యొక్క గణేష్ నిమజ్జనం కానీ గణేష్ చతుర్దశిని కానీ జాగ్రత్తగా, సంతోషకరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదే రకంగా మేము కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా ఎస్పీ గారి తరఫున మేమందరం కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం.